మీరు మధ్యలో మీరు ఒకసారి వాయిస్ ఇవ్వండి. ఒకసారి మాట్లాడండి. మీరు అంతే కదా సార్, మీరు అంతే కదా, అంటే కదులుతూ ఉంటాం, చదువుతూ ఉంటారు. బాగా అభివృద్ధి ఎగిరి దోక్కని పోయిన కాలంలో పడతాం. తేడా వచ్చింది అనుకోండి, మళ్ళీ మొదటి నుంచి చెప్పండి. ఎయిటింగ్లో కట్ అయిపోతుంది. అంతేగాని మీరు కంగారు పడవలసిన పనే లేదు. తప్పు వచ్చిందని అనుకోవాలి, తప్పు వచ్చిందని మళ్ళీ మొదటి నుంచి అనుకో సరిపో. రెడీ అండి? ఓకే. కల్పతరు వందే వందే వేద శాఖోపశోభితం శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వద్భ్రమరశోభితం సభా వందే శ్రీరంజన దేశము బంగారు తెలుగు దేశమన్నా సత్యము ధర్మము నాకు పాదముల నడచనందమన్నా కట్టుబాటులో కానీ బరువులను కాలిపోయారన్నా మన తెలుగు రాజుల చరిత్ర
బొబ్బిలి యుద్ధం అనే బుర్ర కథలు మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. బొబ్బిలివారే వీరాది వీరులు సూరాది సూర్యులు అయితే మేము ఎందుకు పనికిరాని సన్నాసుల్లో కనబడ్డావా? బొబ్బిలి వారు వీరాది వీరులన్న చరిత్ర మనం చదువుకుంటున్నాం. ఆయన్ని మాకు అనవసరం. ఏమిట్రా? మా తాత పేరు చెప్తే ఒక రోజుల్లో, మీ తాతగారి పేరు చెప్తే ఆ రోజుల్లో మరి దిశలే తెల్లారి. ఇవాళ నీ పేరు చెప్తే ఆఫీస్ అలారిపోవాలి. అదండి. అంతేకాదు ఇంకా మా తాతగారు మీసం మీద నిమ్మకాయ నిలబెట్టేవాడు. మీ తాతగారు మీసం మీద నిమ్మకాయ నిలబెట్టేవాడు. అప్పుడు మరి ఇప్పుడు మూతి మీద బూడిద గుమ్మడికాయ నిలబెడుతున్నాం. బొబ్బిలి వారు నీలాంటి చరిత్రహీనులు కాదు. భారతదేశ చరిత్రలోనే తమకంటూ ఒక మహోన్నతమైనటువంటి వీరోచితమైన చరిత్ర సృష్టించుకున్నారు బొబ్బిలి వారు. అటువంటి బొబ్బిలి యుద్ధాన్ని ఇవాళ మనం ఇక్కడ బుర్రకథగా చెప్పుకోబోతున్నాం. ఏ దేశ చరిత్ర చూసినా ఉంటుంది గర్వకారణం. ఏ జాతి ప్రగతికైనా సాగుతుంది విప్లవం. ఒక జాతిని చైతన్యం చేయడానికి, ఒక నీతిని నిలబెట్టడానికి, ఒక ప్రజలకు నాయకుడై నడిపించడానికి చరిత్ర ఎప్పటికప్పుడు మహానుభావులు సృష్టిస్తూనే ఉంటుంది. వారు తమ జాతి జీవితంపై చెరని ముద్ర వేసి అమర మూర్తులే గతించిపోతూనే ఉంటారు. అందుకే మా పెద్దోడు చెప్పాడు. ఏమిటది? టాటా బిర్లా అయినా, టాటాకిలు అమ్ముకునేవాడైనా, జిల్లా కలెక్టర్ అయినా, జీళ్ళు అమ్ముకునేవాడైనా, నువ్వైనా నేనైనా పుట్టావనంటే టికెట్ తీసుకోవాల్సింది. జాతస్య మరణం ధ్రువం అన్నాడు. పుట్టిన జీవి ఏదో నాటికి చావక తప్పదు. కానీ బొబ్బిలి వారు ఎన్నో మహోన్నతమైన చరిత్ర సృష్టించి ప్రజల కన్నబిడ్డలో పరిపాలన సాగించి ఎన్నో యుద్ధాలు విరోచితంగా పోరాటం చేసినటువంటి మహోన్నత చరిత్ర కలిగిన బొబ్బిలి ద్వారా బుర్రకథ మనం చెప్పుకోబోతున్నాం. విజయనగరము ఎత్తుగని విజయ రామరాజు అలాగే బొబ్బిలిని రాము రంగారావు అనే ఒక విరమధర పరిపాలన చేస్తున్నారు. ఇలా ఉండగా బొబ్బిలి వారికి విజయనగరం వారికి పాత పగలున్నాయి. అందుకని ఆ రెండు రాజ్యాలకి సరిహద్దుల దగ్గర అదిగో మేటి తిరువాయి దగ్గర అనేక తగువులు ఉన్నాయి. ఎప్పటికప్పుడే తగువులు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి. ఇలా ఉండగా విజయరామరాజు ఒకనాడు జాబు రాశాడు బొబ్బిలి వారికి. ఏమని రాశాడయ్యా? ఏమనో తెలిసినా, కోడి పందెముకు వెంగళ రామను రమ్మని కబురంపే బొబ్బిలి వీరుల వీరగాథ నేడు రోషమున్న బడి పుంజులున్న బడి తెమ్మని కబురంపే చూశాడు బొబ్బిలిని పరిపాలించిన రాము రంగారావు. అయ్యా, ఇప్పటికే విజయనగరం వారికి మనకి పాత పగలున్నాయి కనుక ఇప్పుడు మనం కోడి పందానికి వెళ్ళినట్టయితే మనకి వారికి చదువు తప్పదు, యుద్ధం తప్పదు. కాబట్టి మనం ఈ కోడి పందానికి వెళ్ళొద్దునాయన అన్నాడు రావు రంగారావు. పెద్దవాడు అన్నాడు మంచి మాట. అవును. ఎప్పుడైతే వద్దన్నాడు ఆ ప్రక్కనే ఉన్నాడు మహావీరుడు తాండ్ర పాపారావు. ఊతగడ్డని పిలుచుకోని ఊతగడ్డని పిలుచుకోని కోరుకోవాలి బొబ్బిలి పుంజులో. ప్రభు, మనం కోడి పందానికి వెళ్ళకపోయినట్టయితే మనల్ని పౌరుషులుగా చెప్పాడు విజయరామరావు. కాబట్టి మనం కోడి పందానికి వెళదాం అన్నాడు. ఎప్పుడైతే పాపారాయుడు కోడి పందానికి వెళదాం అన్నాడో అక్కడ ఉన్న యువకులందరూ కూడా ఎంతో ఉత్సాహపడ్డారు. కోడి పందానికి వెళదామంటే వెళదాం అనుకున్నారు. ఇంతలో సంక్రాంతి రానే వచ్చింది. కోడి పందాలకు బయలుదేరుతున్నారు. బొబ్బిలి పర్రాలెత్తరా, బొబ్బిలి పర్రాలెత్తరా, ముప్పై నెమళ్ళెత్తరా, ముప్పై నెమళ్ళెత్తరా, రంగూరు రేజాలెత్తరా, రంగూరు రేజాలెత్తరా, నైజాం ఫిలాలెత్తరా, సాగిబండ మునుకొచ్చాలి బడారంగి పై తమ్ముడా సై బడారంగి పై తమ్ముడా సై కోడి పందాలకు వచ్చారు బొబ్బిలి వీరులు. జాతి పుంజులు తీసుకొని మంచి జాతి పుంజులు తీసుకొని బొబ్బిలి వారు వచ్చారు. అవును. ఇటు నుంచి విజయనగరం వారు ఎలా ఉన్నారు? పేరుకొన్న పందెగాడు పేరుకొన్న పందెగాడు కౌలుగల కోడలెత్తిని సాధన చేసేవారు
పళ్ళు రాసై ఏ వాయిద్యాలు రాసై చూరు చూరుగా త్రాగి రాసై తాగినన్ని తెగ గచ్చాలి ఏ పడాలంటి భై తమ్ముడా సై వీడు పడాలై కానా పడాలంటి భై తమ్ముడా సై వీడు పడాలై కానా విజయనగరం వారు అక్కడ నుంచి బొబ్బిలి వారు తమ తమ జాతి పుంజులను తీసుకొని కోడేరి గుట్టల దగ్గర కోడి పందాలు పెడుతున్నారు. ఏంటి కోడి ఎంతవరకు ఉంది సంగతి? ఈ కోడి ఎలా ఉంది? మాది జాతి గల పుంజయ్య. ఇదే జాతి ఏమో అది నెంబర్ 1 జాతి. అంటే చూసుకో తాలింపు రేఖ. తాలింపు రేఖలు ఏమిటా బాబు? దొరగారు ఆ కోడి గేతలో తాలింపు రేఖలు అనే పదం ఎప్పుడు నిల్లా మేము. దొరగారు మన కోడి బాగా తిని కొక్కురో కోని కోతగూసి కొక్కురో కోని కోతగూసి కోతకి రెడీగా ఉన్నారు. వారు లెక్కతాడు ఈ కోడి పందానికి మధ్యవర్తులుగా చంద్రయ్య విజయనగరం వారి పక్షాన, అదిగో మద్దాని వెంకన్న బొబ్బిలి వారి పక్షాన వారిద్దరూ లేచి వారు లెక్కతాడు లెక్కతాడు ఒక్కొక్క పుంజులు చూసారా ఇక వరుసనే చూసారా ఇక వరుసనే చూసారా పుంజులు విజయనగరం పచ్చ కాగిరా విజయనగరం పచ్చ కాగిరా ఇసురు పోరే జాతి రాసై ఇసురు పోరే జాతి రాసై బొబ్బిలి పర్లా జాతి రాసై బొబ్బిలి పర్లా జాతి రాసై తలకరం తారగరక్తం మురికొండా రాజపతి వచ్చేసిందా పడాలంటి భై తమ్ముడా మేలు పడాలి కదానా పడాలంటి భై తమ్ముడా మేలు పడాలి కదానా. ఈ మొదటిసారి పందెంలో బొబ్బిలి వారి పుంజ గెలిచింది. విజయరామరాజు పుంజ అక్కడే చచ్చిపోయింది. ఎప్పుడైతే చచ్చిపోయిందో గెలుపు కోపులో ఉన్నటువంటి బొబ్బిలి వీరులు లేచి పూరితంగా పాట పాడుతున్నారు. బొబ్బిలి దళ్ళకు మీసాలు ఎక్కువ, బొబ్బిలి కోళ్లకు లోషాలు ఎక్కువ, బొబ్బిలి దళ్ళకు మీసాలు ఎక్కువ. ఈ పాట విన్నాడు. పందెంలో వాడిపోయే అవమానంతో కుంగిపోతున్నటువంటి విజయరామరాజు బొబ్బిలి వారు హేళన చేస్తున్నటువంటి పాట మీద ఎందుకురా మీ అదరి పాటలు బొబ్బిలి వీరుల మీరగా ముసళ్ళ పండుగ మురియకున్నాడా బొబ్బిలి వీరుల మీరగా బొబ్బిల పట్టము పుట్టిగడన్నాడా అరే కన్నులు బొబ్బిలి వీరుల మాడు పట్టుకులు తొక్కుతున్నది అమ్మకారం కాదు. మాది పట్టణం తున్నక ముందే బాబులు పుట్టుకరా పండించకపోతే నా పేరు విజయరామరాజే కదరా. మా బొబ్బిల్ని దుఃఖ మాదిరిగా దున్నించకు నీకు కాదు కదా కూడా కాదు. కళ్ళగన్నట్టు జరిగితే ఈ తండ్రి పాపయ్య పచ్చలు పెడిపోకు నీ గుండెలో దొరుకుతుంది. మనం కోడి పందాలకని వచ్చాం ఇక్కడికి. అవునండి, సరదాగా కోడి పందాలు వేసుకుందామని వచ్చాం. అవునవును. కాబట్టి ఈ కోడి పోరు ఈ కోడి పోరు రాజుల పోరుగా మారనీయ కండు రామ రామ జయ రామో రామ రామ రామ. కోడి పోరుతో నాశనమాయను నాడు పల్లనాడే రామ రామ జయ రామో రామ రామ రామ. కోడి పందాలు
చాలు ఆపండి. కోడి పందెం మూలంగా పనులా చిత్రం జరిగింది అవునవును. కాబట్టి మనకి కోడి పందెం అక్కర్లేదయ్యా. వెళ్ళిపోదాం నడవండి నడవండి. అని ఎప్పుడైతే రావు రంగారాయణ చెప్పాడు చెప్పాడు. పందెగాళ్ళందరూ ఎవరు పొందిన వాళ్ళు తీసుకొని అవును. వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నా అయితే విజయరామరాజు పందెంలో వాడిపోయి అవమానపడి ఉన్నాడు కనుక బొబ్బిని సాధించాలని బొబ్బిని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు విజయరామరాజు. అంటే నేను మా తమ్ముడిని ఎలాగైతే ఆరిపోయాలని చూసాను ఆడు కంకణం కట్టాడన్నమాట. లేచిన కానీ చెప్పడం అలాగే ఉంది. నీకు తెలుసో తెలీదు మా అన్నదమ్ములు ఇద్దరు కలిసిమెలిసి ఉండేవాడు. మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసిమెలిసి ఉండేవాడు. మా నాన్నగారు పోతూ 4 ఎకరాలు ఇచ్చారు మాకు. మీ నాన్నగారు 4 ఎకరాలు సంపాదించి మీకు ఇచ్చిపోయాడు. మా ఇద్దరం పంచుకుంటే ఎంత అవుతుంది? చెరువు 2 ఎకరాలు వస్తుంది. ఆ 20 థియేటర్లు మాకు లేదండి. అదేమిట్రా ఇది బుర్ర కాదండి, ఇసుక పర్ర. 2 రెళ్ళు ఎంత? 4 కదా. అవును. మీరు ఉన్నది 2 అన్నదమ్ములు. అవును. ఆయన గారు 4 ఎకరాలు సంపాదించాడు. అవును. చెరువు 2 ఎకరాలు పంచుకుని పట్టాదారు పాస్ పుస్తకాలు డాక్యుమెంట్స్ మార్చుకోవచ్చు. ఆ 20 థియేటర్లు మాకు లేక కాదు. మరి గొడవ ఏమిటి? పెళ్లి లేని మా పిల్లలు ఒప్పుకుంటారేంటి? వాళ్ళు మొదలెట్టారు. అటు రెండు నీలాంటి పెద్దోడు వచ్చి పంచాడు. చెరువు 2 ఎకరాలు పంచారు. మధ్యలో ఉంది కొబ్బరి చెట్టు. కొబ్బరి చెట్టు ఉందా? మొదలేమో నా దాంట్లో ఉంది, శివరంతా మా ఊడి వంగు ఉంది. అంటే ఇక్కడ వంగు ఉంది. సరే మా ఊరు పేషెంట్ గారు వచ్చారు. మీ సర్పంచ్ గారు వచ్చారు. వచ్చి ఒరే ఎదవలారా ఎందుకురా కొట్టుకుంటారు, ఆ కొబ్బరికాయలు ఇద్దరు శిరసాకం పంచుకుంటారు అన్న. న్యాయంగానే ఉంది. మా ఆవిడ అందుకు కుదరదండి, మొదలంతా మా పొలం వైపు ఉంది. మా మొదలు ఏమన్నా చివరంతా మా దాంట్లో ఉందండి. మొదలెట్టుందా? ఏది ఏమన్నా సరే చెప్పి ఈ మధ్య నీలాంటి వాళ్ళు అక్కడక్కడ బయలుదేరారు. ఏమిటి తగులు రేట్ చేయడమే తప్ప నేను దింపే పరిస్థితి లేదు. అటు వెళ్తే వాడిని నీదే గెలిపోన్నాడు, ఇటు వెళ్తే నీదే అంటే గెలిపోయాడు. వాళ్ళందరూ పోయినా వారసుగా నువ్వు మిగిలిపోయావు. మొత్తం ఇద్దరం కలిసి కోర్టుకు వెళ్ళాం. హీరో హోండా బళ్ళు వేసుకెళ్ళాం. వచ్చేటప్పుడు సైకిల్ వేసుకొచ్చాం. తర్వాత కాలు నరకని వచ్చాం. ఒరే ఆ 2 ఎకరాలు పోయింది, నా 2 ఎకరాలు పోయింది. మధ్యలో కొబ్బరి చెట్టు మిగిలింది. కాయలు కొత్తకి వెళ్తే పొలం కొన్నవాడు తంతా కొత్త. అందుకే పెద్దోడు చెప్పాడు ఏమని, కోర్టునెక్కిన వాడు కొండనెక్కిన వాడు, కోర్టునెక్కిన వాడు కొండనెక్కిన వాడు, వడివడిగా దిగిరాడు ఓ కోణలమ్మన్నాడు ఆరుద్ర గారు. అవును, అది నా సంగతి. అలాగే నీలాగా అత్యాశకు పోయి లేదో ఇద్దరు నీ ఒక్కడే కైవసం చేసుకోవాలనేటువంటి దుర్బుద్ధితో వెంగళరావు రంగారావు మాత్రం లేరు. వాళ్ళు సజావుగానే రాష్ట్రాన్ని నడుపుతున్నారు, సజావుగానే ప్రజల సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఇది వారసలైనటువంటి విజయరామరాజు తనకు కూడా కీర్తి దక్కాలని, నాకు ఆ కీర్తి లేకపోయినా వాళ్ళకి అపకీర్తి రావాలన్నటువంటి దుష్టబుద్ధితో కోడి పందాల నెపంతో అక్కడ ఉభయుల మధ్యన కక్షలు కారణ్యాలు సృష్టించాడు విజయరామరాజు. ఇదే సమయానికి బుస్సీ దొర ఫ్రెంచ్ వాడైనటువంటి బుస్సీ దొర రాజమండ్రిలో మకాన్ చేసి శ్రీకాకుళం ప్రాంతపు సామంత రాజులందరికీ జాబులు పంపించాడు. నన్ను వచ్చి కలుసుకోండి. విజయరామరాజుకు జాబ్ వచ్చింది, బొబ్బిలి వారికి కూడా జాబ్ వచ్చింది. కానీ ఆ బొబ్బిలి వారికి అందకుండా విజయరామరాజు చించి పారేసి అనేక లంచాలు తీసుకొని విజయరామరాజు రాజమండ్రి వచ్చాడు బుస్సీ దొర దర్శనం. అలా వచ్చినటువంటి రాజులందరినీ చూశారు. బుస్సీ దొర హైదర్ ఇంతమంది రారాజులు వచ్చారు. ఒకసారి రాయపురాజు వచ్చాడు, చింతలపాటి రఘునాథరాజు వచ్చాడు, విజయరామరాజు వచ్చాడు, శ్రీకాకుళ ప్రాంతపు సామంతరాజులందరూ వచ్చారు. కానీ రాలేదేమా వెలమ దొరకుమా రాక తెలియలేదా. జయ రామో రామ రామ రఘురామ విజయరామరాజు లేచాడు. అయ్యా మీరు పంపినారే జాబు బొబ్బిలి వారికి నేను పంపించాను. వారి కోటలో మహాబలవంతులు ఉన్నారు. తాండ్ర పాపారాయుడు ఉన్నాడు, వెంకటరాయుడు ఉన్నాడు, ధర్మారాయుడు ఉన్నాడు, ఎంతో సైన్యం ఉన్నది, బలం ఉన్నది. కాబట్టి మిమ్మల్ని మర్చిపోయాడని చెప్పాడు. ముర్షిదకు చాలా కోపం వచ్చింది. వీరులు ఉన్నారు, బలగా ఉన్నది, కాబట్టి నన్ను మదముల బొబ్బిలి మర్చిపోయానా ఇదిగిదిగో పర్మానా నాశిక విజయరామరాజు బలం ఉన్నదనే మదం కొద్ది మమ్మల్ని
మర్చిపోయారు బొబ్బిలి వారు. అవును. కాబట్టి ఆ బొబ్బిలి నీకు ఫర్మానంగా రాస్తున్నాను, పరిపాలించవయ్యా అన్నాడు బుస్సీధర. అయితే మీరే వచ్చి స్వయంగా నాకు పట్టం కట్టమన్నాడు విజయరామరాజు. అడవులన్నీ నడిపించి బొబ్బిలికి చేరుకొని ప్రవేశించి బొబ్బిలి పైన యుద్ధాన్ని ప్రకటించారు. అప్పుడే వెంకటరావు పెళ్లి జరుగుతుంది. అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ రణభేరి మోతలు విన్నారు. విజయరామరాజు బుస్సీధర తన బయట యుద్ధానికి వచ్చారని రంగారాయుడు ధర్మారాయుడు మొదలైన వీరాది వీరులు అందరూ కూడా విజయరామరాజు పై యుద్ధానికి వచ్చారు. సగుల ఖడ్గం దూసి దండుపై తారసిద్ధినాడా తలలో తలుచున్నారు. బొబ్బిలి వీరులందరూ కూడా యుద్ధానికి తెగబడి పోరాడుతూ ఉన్నారు. అయితే విజయరామరాజు బొబ్బిలి వీరులను చంపడం కోసం నల్ల మందు బాటలు పెట్టాడు. కొండలు పక్కన కొట్టి నల్ల మందు మాటలు పెట్టారు. ఈ మందు మాటలు తెలుసుకోలేకపోయారు బొబ్బిలి వీరులు. మందు మాటలో మాయమయ్యన రాయుడు రంగయ్య మొదలైన వీరులందరూ కూడా హతమైపోతూ ఉన్నారు. ఈ వార్త తెలిసింది అంతఃపురంలో ఉన్న మల్లమ్మదేవికి. రాణి మల్లమ్మదేవి ఈ వార్త తెలియగానే గతుక్కుమందన వీరులందరూ పోయే కదా పౌరుషమంతా చూపించి పోతున్నారు. వారందరూ పోయిన తర్వాత ఎండుగోలుగా వాకి బ్రతుకులు ఎందులగన్నా దేవనందనా కోల్పోయినటువంటి మల్లమ్మదేవి వారి యుద్ధరంగంలో మరణిస్తూ ఉంటే అంతఃపురంలో స్త్రీలందరూ కూడా పరాయి వారికి చిక్కకూడదని నూనె బట్టలు వేసుకుని మరణించబోతూ ఉన్నారు. యుద్ధంలో మల్లమ్మదేవికి ఒక ఆలోచన వచ్చింది. జయరామరాజుకు ఒక జాబు రాసి చూద్దామని జాబు రాసింది. జయరామరాజా కొసపాటి వారు నా పుట్టింటి వారిగా భావించి రామ వంశం వారు నా అత్తింటి వారిగా భావించి ఈ జాబు నీకు రాస్తున్నానయ్యా అన్నా. పసుపు కుంకుమ నిలుపురన్నయ్యా పశువుకు నిలబెట్టమన్నావు. నీ భర్తను బ్రతికించి నేను చావలేను కాబట్టి నీ భర్తనివ్వను ప్రాణమిస్తున్నామ్మా. అమ్మా భర్తనివ్వను ప్రాణమిస్తున్నామ్మా. విజయరామరాజా భారత స్త్రీకి భర్త లేనటువంటి భారత మూర్ఖుడా నీకు బ్రతికి లాభం లేదు అని తను లేక కలిగాడు పసివాడు చిన్న వెంకటరంగారావు. ఆ చిన్న వెంకటరావుని తీసుకుని దాసి లక్ష్మిని పిలిచింది.
మగవారు ఇద్దరు మరణించే ముందే అయ్యయ్యో మేము నూనె మంటలు వేసుకుని మరణించబోతున్నాం. అవునమ్మా. కానీ అయ్యయ్యో మేమందరం చనిపోయినా పర్వాలేదమ్మా. అవును తల్లి. లేక లేక కలిగాడు ఈ పసికన్ ఈ పసివాడు నా అవునమ్మా. కుమారుడు. ఈ కుమారుడు అయ్యో నా కళ్ళ ముందు చావటం నేను చూడలేను తల్లి. ఈ కుమారుడు పెరిగి పెద్దవాడైన తర్వాత తర్వాత ఎన్ని చేసి దేశమేళగా దున్నాడు నవ్వుమా. కన్నుల ముందు పసికందు కడ తెర చూడలేని రాంసుడబొబ్బిలి వీరుల వీరగాథ నేడు కూలికరించిన బాధలుండవు కూలి రైతులారా. దిక్కని అన్నారా రాశి కావి వంశ మాతవది లోకమంటదమ్మా. వీరగాథ నేడు ఉడికరించిన బాధలుండవు కూలి రైతులారా. లక్ష్మి ఈ పసివాడు నా బిడ్డను తీసుకొని రాజామనగరంలో ఉన్నాడు. నా తమ్ముడు పాపయ్య పాపనాడికి అప్పగించి పుణ్యం కట్టుకో తల్లి. తను బిడ్డను ఒకసారి హృదయానికి హత్తుకొని రాశి లక్ష్మి చేతిలో పెట్టింది. అవునయ్యా. రాశి లక్ష్మి బిడ్డను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే మల్లమ్మదేవి వలవల ఏడ్చింది. ఇంతలో అంతఃపుర స్త్రీలందరూ కూడా నూనె మంటలు మరణిస్తూ హాహాకారాలు చేస్తూ ఉన్నారు. వారి హాహాకారాలు విన్నది మల్లమ్మదేవి. నీకు పడి ఈ విధంగా ఇంతమంది స్త్రీలు సర్వనాశనం అయిపోతున్నారు. స్త్రీని ఘోష పెట్టింది ఏ ప్రభుత్వం కూడా మనలేదు. నువ్వు కూడా అంతే. అరుగులో కులపత్ని కోకలు లిపించి ఆ కురురాజు ప్రాణములు కూలిపోయే రక్ష సైరంధ్రి నవమాన పరచయా కీచకుండవని పేరు మర్చిపోయే అనసూయ నానాడు నగచాట్ల పాలు చేసి దైవ తేజస్సులే ఆత్మరాజుల నీయాస కావుతిచ్చి ఎందరీనాడు నీకు పడేర్చుచుండే తప్పక నీకు మాంసులు తగలకున్నా సప్త సంత్రాలు కలియదా సప్త సంత్రాలు కలియదా బ్రతికి లాభం లేదనుకున్న మల్లమ్మదేవి నూనె మంటలో దానమాయను మానేవి మల్లమ్మ. అయ్యో మానవతి తన తమ్ముని కలలో కనిపించలమ్మా. నూనె మంటలు మరణించినటువంటి మల్లమ్మదేవి రాజానగరంలో నిద్రపోతున్న తమ్ముడు తాండ్ర పాపారాయుడు కల్లో కనిపించినట్టయింది. తమ్ముడు పాపారాయ నీ వారంతా నాశనం అయిపోయారు. కొబ్బరి కోట అంతా సర్వనాశనం అయిపోయింది. నీ వారంతా నాశనం అయిపోతే నిద్రపోతున్నావా నాయన? లేనాయన తమ్ముడా నా తమ్ముడా లేరా తమ్ముడు పాపయ్యా అసలు వాసి ఆకుల వాసి అనాథమైతే నీ వారంతా నాశనం అయిపోతే నిద్రపోతున్నావు. అది లేపినట్టయింది. పడి లేచాడు పాపారాయుడు. ఏమిటి పీడకలగన్నాను. నా వారంతా నాశనం అయిపోయినట్టు, నా వీరులంతా సర్వనాశనం అయిపోయినట్టు, కొబ్బరి కోటంతా నాశనం అయినట్టు ఏమిటి ఇలాంటి పీడకలగన్నాను అని ఆలోచిస్తూ ఉన్నాడు తన మిత్రులతో. ఎంతలో దాసి లక్ష్మి వచ్చింది. అక్కడికి దాసి లక్ష్మిని చూడగానే నువ్వు కోట నుంచే వస్తున్నావు లక్ష్మి. అక్కడ మా బావ రంగారాయుడు, మా మల్లమ్మదేవి, మా కోట, మా వీరులందరూ క్షేమంగా ఉన్నారా లక్ష్మి అని అడిగాడు ఆనందంగా. అప్పుడు దాసి లక్ష్మి చెప్పింది, అయ్యో ఎక్కడి బావా ఎక్కడి లోకం బాబు అన్నాడా
కోట ఎక్కడ మన గంగరాయుడు ఎక్కడ రంగారాయుడు ఎక్కడ మల్లదేవి కోట నాశనం అయిపోయింది అయ్యా నీ వారందరూ సర్వనాశనం అయిపోయారని చెప్పాడు అప్పారాయుడు గతుక్కుమన్నాడు నా వారంతా నాశనం అయిపోయారా మహావీరుడు అని పేరు కొన్న ఈ తాండ్ర పాపారాయుడు పడుతున్నా నా వారంతా నాశనం అయిపోయారా నా వారందరూ నాశనం అయ్యారని ఏ పెట్టుకుండగానే నాకు మాత్రం పాటించబోతుకెందుకు పచ్చల పిడి బాగు చూశాడు పచ్చల పిడి బాగు చూసి ఆత్మహత్య చేసుకోబోతున్నావు బొబ్బిలి గడ్డ మీద పుట్టినటువంటి సామాన్య సైనికుడు కూడా చివరి రక్త బొట్టు నేలకు రాలే వరకు పోరాడి తన ప్రాణాలు ఆ బొబ్బిలి కోసం పణంగా పెట్టాడు ఈ మాదిరిగా ఆత్మహత్య చేసుకోలేదే ఆత్మహత్య చేసుకుందాం ఆత్మహత్య చేసుకుంటే అసలు బొబ్బిలి బాగా ఫంక్షన్ ఒక మాటలో చెప్తాను అమ్మా ఇదిగో ఈ బాలుని తీసుకొని నీ దగ్గరకు నేను వస్తుంటే విజయరామరాజు పట్ట బంధించాడు మమ్మల్ని మధ్యలో విజయరామరాజు బంధించి బాలుని చంపేయమన్నాడు విజయరామరాజు బుస్సీగారు అంగీకరించలేదు ఈ బాలుల్లో బొబ్బిలి వారి పౌరుషం ఏమిటో చూడాలని బొబ్బిలి పౌరుషాన్ని చూడాలి ఈ బాలుల్లోనే అక్కడ పళ్ళు లడ్డూలు పాలు తినబడ్డారని అన్ని పెట్టి ఆ మధ్యలో విడిచిపెట్టాడు ఈ బాలుల్ని ఏమైందిరా పళ్ళు ఆ లడ్లు తినేసి కుచ్చుటోపి నెత్తి మీద పెట్టుకొని అండి గున్న మామిడి గున్న మామిడి ఈ బొబ్బిలి బాలు లడ్డూలు తినలేదు పళ్ళు తినలేదు పాలు త్రాగలేదు కుచ్చు టోపీలు తీయలేదు మరి ఒక ప్రక్కగా ఉన్నది పచ్చల పిడి బాగు ఆ పచ్చల పిడి బాగు చూసి విజయరామరాజు ఒక ముద్దులో చూశాడు బొబ్బిలి పరువులు నీరు గారేనా బొబ్బిలి పరువులు నీరు గారేనా రాజపుణ్య దిగజారిపోయేదా లోకుడు జెండాలు చేరాకెక్కలే లోకుడు జెండాలు చేరాకెక్కలే అలాంటి బొబ్బిలి పౌరుషం నీరు గారిపోయింది లోపల జెండాలు చేరాకెక్కితే ఆత్మహత్య చేసుకుంటావా మంచి ప్రబోధం చేసావమ్మా తల్లి తండ్రి గురువు దైవం చేయలేనటువంటి మంచి ప్రబోధం చేసావమ్మా నా వారందరూ వారి ఆశలు ఆశయాలు నాపై నుంచి వీర స్వర్గాలను అలంకరించి ఉన్నారు విజయరామరాజుని నేను సంహరించి మా వారందరికి ఆత్మశాంతిని కలగజేస్తాను సైనికులారా ఈ దాసిలక్ష్మి మా మేడలో తీసుకుని వెళ్ళి సామర్థ్య కోటలో ఉంది మా అక్క జగ్గమ్మ ఆ జగ్గమ్మకి అప్పగించండి అని చెప్పి చెప్పమన్నారు వీడు పళ్ళు తినలేదు లడ్డులు తినలేదు పెద్ద కత్తి తీసాడు పెద్ద గొప్పోడు ఆవుడు అంతకంటే పెద్ద గొప్పోడు మీ అబ్బాయి చాలా గొప్పడు ఆ కుర్రోడు వయసు ఎంత కుర్రాడు వయసు 3 ఏళ్ళు 4 ఏళ్ళు కత్తి పడతాం పెద్ద గొప్ప అండి మరి మావాడు మీ అబ్బాయి మా అబ్బాయి పుడుతూనే పట్టాడు అర్థమేంటి లాగాడు ఏమిటది మంతసాని మేడలో గొలుసు ఇద్దరు మిత్రులు వెంట తీసుకొని పాపారాయుడు బొబ్బిలికి చేరుకుంటున్నాడు మారు వేషాల్లో ఇద్దరు మిత్రులు తీసుకొని బొబ్బిలికి వస్తున్నాడు ఆయన శాంభవే రావే గంభీర భైరవే శాంభవే రావే గంభీర భైరవే శాంభవే రావే శాంభవే రావే గంభీర భైరవే శాంభవే రావే శాంభవే రావే గంభీర భైరవే శాంభవే రావే అమ్మ శంభురాణి నాకు భయమియవే శంభురాణి నాకు భయమియవే శంభురాణి నాకు భయమియవే కుంబిడి ఉప్పుడే శాంభవే రావే గంభీర భైరవే శాంభవే రావే చెంకనుండావే శత్రుపులతో పంతులాడేదనే అమ్మా చెంకనుండావే శత్రుపులతో పంతులాడేదనే అమ్మా శత్రుపులతో పంతులాడేదన్ మరిప్రభులం జంగవేశనం వారినెత్తును సంగమేనా శాంభవీరావే కబీర భైరవి శాంభవీరావే వైరి శరవలం కరవాలంతో వైరి శరవలం కరవాలం అమ్మా వైరి శరవలం కరవాలంతో శాంభవీరావే కబీర భైరవి శాంభవీరావే
చేరుకున్నాడు. చేరుకున్నాడు. బొబ్బిలంతా సర్వనాశనం అయిపోయింది. శ్మశానంగా మారిపోయింది. చూశాడు పాపారాయుడు. రాజా నా వారిని సర్వనాశనం చేశావు, కానీ నిన్ను వదిలిపెడతాను అనుకోకు. అది అక్కడ ఉన్నటువంటి డేరాలను చించి లోపల ప్రవేశించి విజయరామరాజు ఎక్కడున్నాడు చూస్తున్నాడు. విజయ గర్వంతో నిద్రపోతున్నాడు. ఒక డేరాలో విజయ గర్వంతో నిద్రపోతున్నాడు. చూశాడు నా వారినందరూ నాశనం చేసి విజయ గర్వంతో నిద్రపోతున్నాం. రాజా విజయరామరాజు మండి పడుచు పొండనైన కృతి పిండి చేసేదని అలుసు నాన్న పాపర పెట్టలు ఉండేరా నీ గుండెల పై కూర్చుండేరా విజయరామరాజు గుండెల మీద కూర్చొని పాపారాయుడు పచ్చని పిడిబాకు చూశాడు. విజయరామరాజు తుళ్ళిపడి లేచాడు. రాజా పాపారాయ నా గుండెల మీద కూర్చున్నావు, నిద్రపోతున్నావు, నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నావు. ఇదేనా నీ పౌరుషం? ఇదేనా నీ గొప్పతనం? ఇదేనా అన్నాడు. అప్పుడు పాపారాయుడు ఉన్నాడు. రాజా నీ మూలంగా నా వారంతా అన్యాయంగా నాశనం చేయబడ్డారు. వెంగళరావు వివాహ వేడుకలు ఆనందంగా నా వారంతా ఉండగా అడ్డదారిని వచ్చావు. నా కోటను ముట్టడించావు. నా వీరులందరినీ అన్యాయంగా చంపావు. అప్పుడు ధర్మాలు ఎక్కడికి పోయాయి రాజా? అందుకని నువ్వు చెప్పినటువంటి ధర్మ పన్నాలతో నాకు సంబంధం లేదు. నీ మూలంగా నా వారందరూ ఆత్మార్పణ చేసి స్వర్గంలో ఉన్నారు. నిన్ను చంపి నా వారందరికీ ఆత్మశాంతిని కలగజేయడమే నా చేయడం. నరసింహుడు పొడిచాడు పాపారాయుడు విజయరామరాజుని. ఈ 33 కోట్లు తిన్న విజయరామరాజు బొబ్బిలిని సాధించాలని బొబ్బిలిని సర్వనాశనం చేయాలని కళలు కన్నాడు. ఆ కళలన్నీ కళ్ళాయ కోరికలు గాలి మేడలాయే. వీడ ప్రాణముల విజయరామరాజే తన్నుక వీడ ప్రాణముల విజయరామరాజే విజయరామరాజు ప్రాణాలు అనంత ఆకాశంలో కలిసిపోయాయి. ఇక పాపారాయుడు అనుకున్నాడు, నా వారంతో లేనటువంటి రాజ్యం నాకెందుకు? నా వారెవరు, నా వీరులు, నా బావలు, మరదలు, అక్కలు లేనటువంటి ఈ ప్రయాణం నాకెందుకని తన ఇద్దరు మిత్రులను తీసుకొని రచ్చబండల దేవు దగ్గరకు వచ్చి చేరినా. పచ్చల పాకులా పచ్చల పాకుల ముగ్గురు యోధులు ఒరిగిపోయినాడే. అయ్యా నాటికి నేటికి వారి చరిత ఘన చరిత నిలిచి ఉన్నా. నేటి అంధ్రుల చరితకు అది పాఠం నిలిచిందా. ఆ విధంగా పాపారాయుడు తన ఇద్దరు మిత్రులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. నాన్నగారి ఫేస్ క్లోజ్అప్ లో దిగుంది. కొంచెం యాంగిల్ సైడ్ వరకు యాంగిల్ సైడ్ క్లోజ్అప్ లో తీస్తా. కాదే
కొద్ది దగ్గర అన్నయ్య దగ్గర ఫోటో తీస్తా? ఇందులో వీడియోలు వచ్చేస్తే మనకు కావాల్సినప్పుడు మనం బాబు వేసి వేసాము ఒకసారి చేసాం